వెల్కమ్ టు ఆల్. దిస్ ఈజ్ వంక హరిబాబు. ఈరోజు మనం ప్రాఫిట్ అండ్ లాస్లో కాన్సెప్ట్ 5 సమ్ పార్ట్స్ ఆఫ్ ది ఆర్టికల్స్లో మనం కొన్నటువంటి వస్తువులు లేదా అమ్మేటువంటి వస్తువుల్లో కొంత భాగం గురించి, కొంత భాగము 5/6 పార్ట్ అంటే మొత్తం 6 పార్ట్లు ఉన్నాయి, అందులో 5 పార్ట్ల గురించి మాట్లాడతాం. ఇట్లా కొంత భాగం గురించి సమ్ పార్ట్స్ ఆఫ్ ది ఆర్టికల్స్, దీనికి సంబంధించి కొన్ని సమస్యలు అయితే సాల్వ్ చేసే ప్రయత్నం అయితే మనం ఇప్పుడు చేద్దాం. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 111 చూడండి. ఏ పర్సన్ బైస్ 561 ఆర్టికల్స్ అట్ ద రూపీస్ 3200. సో 561 ఆర్టికల్స్ అమ్ముతున్నాడు, 561 ఆర్టికల్స్ అమ్ముతున్నాడు. అది రూపీస్ 3200 రూపాయలకి 500 ఆర్టికల్స్ని అయితే బైస్ కొన్నాడు. కాస్ట్ ప్రైస్, నాట్ అమ్ముతున్నాడు కాదు, కొన్నాడు. ఏ పర్సన్, ఒక వ్యక్తి 561 వస్తువుల్ని 3200 రూపాయలకి కొంటాడు. అతని మొత్తం 5/11 భాగాన్ని 27% నష్టంతో విక్రయిస్తాడు. దీన్ని ఇప్పుడు అమ్ముతున్నాడు. ఈ 561 వస్తువుల్లో 5/11 భాగాన్ని 27% లాస్తో అమ్ముతున్నాడు. 27% లాస్తో అమ్ముతున్నాడు. మిగిలిన వస్తువుల్ని, ఈ మిగిలిన వస్తువులు ఉంటాయి కదా, ఆ మిగిలిన వస్తువుల్ని ఎంత లాభంతో, ఎంత పర్సెంట్ ప్రాఫిట్తో అమ్మితే అప్పుడు మొత్తం లావాదేవీలో అతనికి లాభం కానీ నష్టం కానీ ఉండదు. నో ప్రాఫిట్స్ నో లాస్, 0 రావాలి. ఇది ప్రశ్న. అర్థమైందమ్మా? క్వశ్చన్ అర్థమైందా? 561 articles at the rate of 3200. He sells 5/11 part of the articles at 27% loss. At what profit percent he has to sell remaining articles to, so that he will get neither profit nor loss in the whole transaction. సో ఇప్పుడు దీన్ని ఒక చిన్న టెక్నిక్తో అయితే మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. ఆ టెక్నిక్ నేర్పే ప్రయత్నం చేస్తాం. చూడండి, మొత్తము 5/11 561లో 5/11 పార్ట్స్ని 27% లాస్కి అమ్ముతున్నాడు. ఆ మిగిలినవి ఎంత పర్సెంట్ ప్రాఫిట్తో అమ్మాలి? ఇది ప్రశ్న కదా. సో ఇప్పుడు మనం మిగిలిన పార్ట్ ఏంటో తెలుసుకోగలుగుతావా? 5/11 మొత్తము అంటే టోటల్ 11 పార్ట్స్ అని అర్థము. టోటల్ 11 పార్ట్స్ అని అర్థము. 5/11 చేశాడంటే అర్థం ఏంటి? మొత్తం 11 పార్ట్లు. ఆ 11 పార్ట్లో 5 పార్ట్లని 27% లాస్తో అమ్ముతున్నాడు. మిగతా 6 పార్ట్లని, అర్థమవుతుందా? మొత్తం 11 పార్ట్లు. ఆ 11 సమ్ పార్ట్స్ ఆఫ్ ది ఆర్టికల్స్ అని చెప్పాం. చూసారా? మొత్తం 11 పార్ట్లు. ఆ 11 పార్ట్లో 5 పార్ట్లని 27% లాస్తో అమ్ముతున్నాడు. మిగతా 6 పార్ట్లని ఎంత పర్సెంట్ ప్రాఫిట్తో అమ్మాలి? ఇది విషయం. సో ఇప్పుడు మనం దీన్ని డైరెక్ట్గా ఎలా చేయొచ్చు అంటే, చూడండి, డైరెక్ట్గా ఎలా చేయొచ్చు అంటే 5 × 27, 5 ఒక్కొక్క దాని మీద 27 చొప్పున, 5 మీద 5 27 135 అంటే -135% వస్తుంది. -135% వస్తుంది. ఇక్కడ తెలియదు నాకు, ఇది కావాలి, క్వశ్చన్ మార్క్ ప్లేస్ కావాలి. నో ప్రాఫిట్స్ నో లాస్ అంటే ఏంటి? -135 వల్ల 0 అయిపోవాలి. అంటే ఏమవుతుంది? +135 వేస్తే 0 అవుతుంది. +135 వేస్తే 0 అవుతుంది. 6టికి 135 అయితే ఒకదానికి ఎంత? అప్పుడు ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడ 5టికి 27% లాస్ అంటే ఒక్కొక్కటి 27% లాస్ అనే. ఫస్ట్ 27% లాసు, రెండోది 27% లాసు, మూడోది 27% లాసు, అట్లా 5 27% లాసు. 5 27 135, మొత్తం 135% లాస్ అయింది. ఓకే, అది 0 అయిపోవాలి. నో లాస్ నో ప్రాఫిట్. లాస్ రాలా వాడికి ఏమి? నో లాస్ నో ప్రాఫిట్ అంటే -135 వల్ల 0 అవ్వాలంటే +135 అయితే 0 అవుతుంది. అది ఎంత పార్ట్లకి? 6 పార్ట్లకి 135% ప్రాఫిట్. ఒక పదానికి ప్రాఫిట్ అంతా కనిపెట్టు. సో 135/6 చూడండి. ఆప్షన్స్లో 2 6లు 12, 12 పోతే 15, మళ్ళీ 2 6లు 12, 22.5. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. 22.5 is the exact answer for question number 5. Question number 111. Okay, right. Question number 112 112 చూడండి. ఏ పర్సన్ బైస్ 1596 ఆర్టికల్స్ని 45,300 రూపాయలకి కొంటున్నాడు. 45,300 రూపాయలకి కొంటున్నాడు 1596 ఆర్టికల్స్ని. ఈ సెల్స్, ఇందులో ఎస్పీ ఎలా ఉందంటే, ఇప్పుడు ఈ సెల్స్ 1596 ఆర్టికల్స్లో 608 ఆర్టికల్స్ని 25% ప్రాఫిట్కి అమ్ముతున్నాడు. 25% ప్రాఫిట్కి 456 ఆర్టికల్స్ని 20% లాస్కి అమ్ముతున్నాడు. అట్ వాట్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంట్ హ్యాడ్ టు రిమైనింగ్ ఆర్టికల్స్. దీంట్లో రిమైనింగ్ ఆర్టికల్స్ ఉన్నాయి కొన్ని, దాన్ని ఎంత పర్సెంట్, అట్ వాట్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంట్ హ్యాడ్ టు రిమైనింగ్ ఆర్టికల్స్, ఈ రిమైనింగ్ ఆర్టికల్స్ని ఎంత పర్సెంట్ అమ్మితే
అప్పుడు నో లాస్ నో ప్రాఫిట్, జీరో వస్తుంది ఇన్ ద హోల్ ట్రాన్సాక్షన్. ఒక వ్యక్తి 1596 వస్తువుల్ని 45,300 రూపాయలకు కొనుగోలు చేస్తాడు. 608 వస్తువులు 25% లాభంతోనూ 456 వస్తువులు 20% నష్టంతోనూ విక్రయిస్తున్నాడు. మొత్తం లావాదేవీలో అతనికి లాభం లేదా నష్టం జరగకుండా మిగిలిన వస్తువుల్ని ఎంత లాభము లేదా నష్ట శాతంతో విక్రయించాల్సి వచ్చింది. సో ఆయన దగ్గర 1596 వస్తువులు కొనుక్కొచ్చాడు 45,300 రూపాయలు పెట్టి. ఫస్ట్ ఒక 608 మంచి సూపర్ సేల్స్ వచ్చింది, 25% ప్రాఫిట్ వచ్చింది. తర్వాత దాన్ని ఎవడు కొనట్లా, అవుట్డేటెడ్ అయిపోయినాయి. దాంతో ఏం చేశాడంటే నష్టంతో అమ్మాల్సి వచ్చింది. సో మిగతా అందులో 456 వస్తువుల్ని నష్టంతో అమ్ముతూ వచ్చాడు, 20% లాస్తో అమ్ముతూ వచ్చాడు. ఇంకా పోతే కొన్ని వస్తువులు మిగిలినాయి. టెన్షన్ పట్టింది, అరే లాస్ ఎక్కువైపోతుందేమో, ఇక నేను నో లాస్ నో ప్రాఫిట్ ఉండాలి, నాకు ఏం డబ్బులు రాకపోయినా పర్లేదు అనుకున్నాడు. అప్పుడు ఆ మిగతా వస్తువుల్ని ఎంత పర్సెంట్కి అమ్మాలి, అది లాభమా నష్టమా, ఎంత పర్సెంట్కి అమ్మాలి. మొత్తం మీద ఏంటికి కండిషను నో లాస్ నో ప్రాఫిట్స్. ఓకే, సో మిగతా వస్తువులు అంటే 608 ప్లస్ 456 86 14 516 1064 వస్తువులు అయిపోయినాయి. 1596లో నుంచి 1064 వస్తువులు తీసేస్తే 2 9 ఆరిపోతే 3 532. ఈ 532 వస్తువుల్ని ఏ పర్సెంట్కి అమ్మాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఎందాకలాగా ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. ఇక్కడ మల్టిప్లై చేసాను 608 వస్తువులు ఒక్కోటి 25% చొప్పున 608 వస్తువులు అంటే ఒక్కోటి 25% చొప్పున 608 ఇంటూ 25% చేస్తే నెంబర్లు చాలా పెద్ద అయిపోతాయి. అందుకని ఏం చేయొచ్చు, ఎలాగో కట్టేది పర్సంటేజ్ కాబట్టి దీనికి సంబంధించి వాల్యూతో యూజ్ చేయట్లేదు కాబట్టి మనం దీన్ని రేషియో కట్టేయచ్చు. దాని యొక్క సింప్లెస్ట్ ఫామ్కి వెళ్ళొచ్చు. దాన్ని రేషియో కట్టండి, కామన్ టేబుల్ ఉంటే కొట్టేయండి. సో 2 ఎక్కడి నుంచి చూద్దాం, 30 2 60 4 2 8 2 2 4 28 2 56 26 2 52 6 266. ఓకే, మళ్ళీ 2 ఎక్కం 15 2 30 2 2 4 11 2 22 4 2 8 1 2 2 133 19 ఎక్కం 19 8 8 సార్లు 19 6 114 19 ఏళ్ళు చూడండి, 9 ఏళ్ళు 63 1 7 7 13 సరిపోతుంది 7 సార్లు. సో ఇప్పుడు మనం దీన్ని ఏం చెప్పచ్చు, 8:6:7 రేషియోలో ఉన్నాయి. ఇప్పుడు ఈజీ అయింది, మల్టిప్లికేషన్ చేసుకోవడానికి ఇప్పుడు ఈజీ అవుతుంది. సో 8 25 200 200 ప్లస్ 6 20 120 ఇది మైనస్, అప్పుడు ఇక్కడ ఎంత, అక్కడ ఎంత, జీరో రావాలి. సో ప్లస్ 200 ఉంది, మైనస్ 120 ఉంది, ఇంకా మైనస్ 80 వేస్తే మైనస్ 120 మైనస్ 80 అంటే మైనస్ 200 ప్లస్ 200 జీరో అయిపోతుంది. సో మైనస్ 80. సో 80% లాస్. 80% లాస్ ఎవరికి, ఎన్ని వస్తువులకి, 7 వస్తువులకి 80% లాస్. ఒక వస్తువుకి ఎంత అవుద్ది, 80/7. సో చూడండి 11 ఏళ్ళు 77. సో 11తో ఉండదు, ఇది కాదు 11.42. సో 11.42% ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 112. రైట్, క్వశ్చన్ అర్థమైంది నాన్న. ఒక వ్యక్తి దగ్గర 1596 వస్తువులు ఉన్నాయి, 45,300 కొన్నాడు. ఈ వాల్యూతో సంబంధమే లేదు మనకి, ఏ నెంబర్ అయినా ఏంటి పర్సంటేజ్ కడుతున్నాం కాబట్టి ఆ నెంబర్ అక్కర్లేదు. దాంట్లో 608 వస్తువుల్ని ఒక రేటు దగ్గర, 456 వస్తువుల్ని ఒక రేటు దగ్గర అమ్ముతున్నాడు. ఇక్కడేమో 25% ప్రాఫిట్ వచ్చింది, ఇక్కడ 20% లాస్ వచ్చింది. మిగిలిన వస్తువులు 532 మిగిలినాయి. 532 వస్తువుల్ని ఏ పర్సెంట్ దగ్గర అమ్మితే దేర్ ఇస్ నో ప్రాఫిట్ ఆర్ నో లాస్ అని చెప్పి. సో ఇప్పుడు ఈ 608 వస్తువులు 25% ప్రాఫిట్ అంటే ఒక్కొక్క వస్తువు మీద 25 కాబట్టి ఈ మొత్తాన్ని మల్టిప్లై చేయాలని కష్టం అవుతుంది కాబట్టి వీటిని రేషియో కట్టేసుకున్నాం. సో 2 ఎక్క మళ్ళీ 2 ఎక్క తర్వాత 19 ఎక్క కొట్టేసినప్పుడు 8:6:7 వచ్చింది. సో 8 పాతికలు 200 6 20 120 ఇది ప్లస్ 200 మైనస్ 120. ఇక్కడ జీరో అవ్వాలంటే ఇక్కడ మైనస్ 120 మైనస్ 80 అయితేనే ప్లస్ మైనస్ 200 అవుతుంది. ఈ మైనస్ 200 ప్లస్ 200 క్యాన్సిల్ అయ్యి జీరో అవుతుంది. సో మైనస్ 80 అంటే 80% లాస్ మొత్తం మీద ఎవరికి, ఆ 7 వస్తువులకి. సో 7 పార్ట్లకి 7 వస్తువులు కాదు 7 పార్ట్లకి. సో ఒక పార్ట్ వాల్యూ ఎంత అవుతుందంటే 80/7 అంటే 11.42%. దాని ఆన్సర్ కింద 112% చెప్పచ్చు. 113 చూడండి, ఏ షాప్ కీపర్ బాట్ 120 క్వింటాల్స్ ఆఫ్ వీట్, 20% ఆఫ్ ఇట్ వాజ్ సోల్డ్ అట్ 25% లాస్. అట్ వాట్ పర్సెంట్ గెయిన్ షుడ్ హీ సెల్ ద రెస్ట్ టు గెయిన్ 25% ఆన్ ద హోల్ ట్రాన్సాక్షన్. ఒక దుకాణదారుడు 120 క్వింటాళ్ల గోధుమలు కొన్నాడు. అందులో 20% గోధుమల్ని 20% నష్టానికి విక్రయించబడింది. మొత్తం లావాదేవీపై 25% లాభం పొందేందుకు అతను మిగిలిన మొత్తాన్ని ఎంత శాతం లాభానికి విక్రయించాలి. షాప్ కీపర్ బాట్ 120 క్వింటాల్స్ ఆఫ్ వీట్. 120 క్వింటాల్స్ ఆఫ్ వీట్, దిస్ ఈస్ క్వాంటిటీ. ఓకే, ఇదే క్వాంటిటీ. ఇందులో ఆర్టికల్స్ తీస్తాం మనం. ఇందులో ఈ 120లో 20%
20% was sold at 25% loss. 25% loss అమ్మాడు. At what percent gain should he sell the rest? సో మిగతా రెస్ట్ ఎంత ఉంటుంది? 20% పోతే ఇంకా 80% ఉంటుంది, అంతే కదా. 20% పోతే ఇంకా 80% ఉంటుంది. ఈ 80%ని ఈ సెల్ టు అట్ వాట్ పర్సెంట్, ఈ వాట్ ఏ పర్సెంట్తో అమ్మితే అట్ వాట్ పర్సెంట్ గెయిన్ షుడ్ హీ సెల్ ద రెస్ట్ టు గెయిన్ 25%. సో టోటల్ హోల్ ట్రాన్సాక్షన్ మీద 25% ప్రాఫిట్ రావాలి. ఇందాక నో ప్రాఫిట్ నో లాస్ వచ్చింది, ఇప్పుడు టోటల్గా ట్రాన్సాక్షన్ మీద 25% ప్రాఫిట్ రావాలి. ఇది ప్రశ్న. సమ్ ఆర్టికల్స్, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, సమ్ ఆర్టికల్స్ అంటే టోటల్ హోల్ క్వాంటిటీలోంచి కొంత ఆర్టికల్స్ని ఒకలా కొంత ఆర్టికల్స్ని ఒకలా జరిగినప్పుడు మనం ఎలా చేయాలి అనేది ప్రశ్న. ఇప్పుడు 20% అంటే ఏంటి? 1/5 అంటే అర్థం ఈ టోటల్ 5 పార్ట్స్ అని, ఈ 20% బదులు ఇక్కడ ఏమైనా ఇచ్చి మొత్తం టోటల్గా 5 పార్ట్స్, 120 తీసేసి పార్ట్స్లోకి మార్చేద్దాం. టోటల్ 5 పార్ట్స్ అని, అందులో 20% అనేది 1 పార్ట్ అని, అప్పుడు ఇది ఎంత అవుతుంది? 4 పార్ట్స్ అవుతుంది. అంతే కదమ్మా. 20% అంటే అర్థము 1/5 కింద ఉండేది ఎప్పుడు టోటల్, ఆ పైన 20%కి సంబంధించింది. సో ఈ 20% వాల్యూ ఎంత? 20%కి సంబంధించి 1/5 కదా ఫ్రాక్షన్ వాల్యూ. అంటే టోటల్ 5 పార్ట్స్ ఉన్నాయి, అందులో యూ హ్యావ్ టు టేక్ 1 పార్ట్ ఫర్ 20%. మిగిలిన పార్ట్లు ఎన్ని? మొత్తం 5 పార్ట్లు, అందులో ఒక పార్ట్ పోతే మిగిలిన పార్ట్లు ఎన్ని? 4 పార్ట్లు అయింది. ఇప్పుడు ఈజీ అయింది, లెక్క ఈజీ అయిపోతుంది. సో ఇక్కడ ఏమవుతుంది? 25% -25 అప్పుడు ఇక్కడ 25% ప్రాఫిట్ కావాలి. అంటే 25% ప్రాఫిట్ కావాలంటే ఇక్కడ 125% అవ్వాలి, 125 అవ్వాలి. ఈ 25 వల్ల ఇక్కడ 125 అయితే ఇక్కడ ఎంత ఉండాలి? అది ఆన్సర్, అంతే కదా. ఇక్కడ -25 = 125 అవ్వాలి. అప్పుడు చూడండి, +150 ఉందనుకోండి, 150 -25 +125 అయిపోయింది. సో ఎంత ఉండాలి? 150 +150%. ఈ +150% అన్నిటికీ 4టికి ఒకదానికి ఎంత అవుతుంది? సో 150/4, 150/2 అంటే 75, 75లో హాఫ్ వచ్చి 37.5. సో 37.5% అవ్వాలి. సో ఆన్సర్ ఐ థింక్ దిస్ ఈజ్ 37.5. 37.5 is the right answer. 37.5. ఓకే. సో మళ్ళీ ఒకసారి చూడండి నాన్న, టోటల్ క్వాంటిటీ 120 kgs. ఆ 120 kgsని కూడా మనం ఏం చేసామంటే పార్ట్స్లో మార్చేసుకున్నాం. ఎలా? 20%కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు కాబట్టి 20%, 25% లాస్కి అమ్మాడు. 20% అంటే 1/5 ఫ్రాక్షన్ వాల్యూ. అంటే టోటల్గా యూ హ్యావ్ 5 పార్ట్స్, అందులో ఒక పార్ట్ని 25% లాస్కి అమ్మావు. మిగిలిన పార్ట్లు ఎన్ని ఉంటాయి? మొత్తం 5 పార్ట్లు, ఒక పార్ట్ అయిపోయింది, 4 పార్ట్లు ఉంటాయి. ఆ 4 పార్ట్లని ఎంతకి అమ్మితే, అది ఎంత లాభ శాతానికి అమ్మితే నీకు ఓవరాల్ ట్రాన్సాక్షన్ మీద 25% ప్రాఫిట్ వస్తుంది? ఇది ప్రశ్న. సో ఒక పార్ట్ 25 అంటే 1 × 25 -25 లాస్ కాబట్టి -25. కానీ నాకు ఇక్కడ ఎంత రావాలి? ఎంతమంది 0 అయితే ఈ -25 వల్ల +25 అయిపోయింది, -25 +25 0 అయిపోయింది. అట్లా కాదు, ఇప్పుడు 25% ప్రాఫిట్ రావాలంటే 125% కావాలి. 125% కావాలి అంటే ఇక్కడ ఎంత ఉండాలి? +150 ఉంటేనే 150 -25 125 అవుద్ది. ఇది 4 పార్ట్స్కి 150. అప్పుడు ఒక పార్ట్కి ఎంత అవుద్ది? 150/4 అంటే 37.5%. వాట్ ఇస్ ద ఆన్సర్? 37.5% is the exact answer for question number 113. Okay, right. Question number 114 చూడండి. 1/3 of goods are sold at the 15% profit, 25% of goods are sold at 20% profit and the rest 20% loss. If the total profit is 138.50 138 రూపాయల 50 పైసలు is earned on the whole transaction, and the value of the goods is 3 ఒక వంతు వస్తువులు 15% లాభంతో అమ్మబడతాయి, 25% వస్తువులు 20% లాభంతో, మరి మిగిలిన 20% నష్టంతో విక్రయించబడతాయి. మొత్తం మీద లాభము 138 రూపాయల 50 పైసలు వస్తే మొత్తం విలువ ఎంత? ఇది ప్రశ్న. సూపర్ క్వశ్చన్ నాన్న. సో 1/3 అంటే 1/3 వంతు 1/3 ఇవి క్వాంటిటీ నాన్న, ఇది క్వాంటిటీ. 1/3 వస్తువులు గూడ్స్ ఆర్ సోల్డ్ అట్ 15% ప్రాఫిట్, 15% ప్రాఫిట్తో అమ్ముతున్నాడు. నెక్స్ట్ 25% ఆఫ్ గూడ్స్, 25% ఆఫ్ గూడ్స్ ఆర్ సోల్డ్ అట్ 20% ప్రాఫిట్స్ అండ్ ద రెస్ట్ అట్ 20% లాస్. 15% లాభంతో, 25% వస్తువులు 20% లాభంతో, 20% నష్టంతో. ఓకే, 15% ప్రాఫిట్, 20% లాస్. మిగతా వస్తువులు అన్ని ఎలా చెప్తాం? ఇక్కడ 1/3 పార్ట్, ఇది 25% పార్ట్, మిగతాది ఎంత? 1/3 పార్ట్. 25% పార్ట్ అంటే ఎంత అవుతుంది? 25% అంటే ఎంత అవుతుంది? 1/4. సో ఇప్పుడు ఇది 1/3 పార్ట్, ఇది 1/4 పార్ట్, మిగతాది ఎంత అవుతుంది? ఎలా తెలుస్తుంది? ఇది 1/3 పార్ట్ వాల్యూ, ఇది 1/4 పార్ట్ వాల్యూ, ఇది ఎలా తెలుస్తుంది? అప్పుడు ఏం చేస్తాం?
1/3 + 1/4 యాడ్ చేసి దాన్ని టోటల్ 1లో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే నీకు మిగతా తెలుస్తుంది, అంతేగా? అవునా కదా? ఎస్, ఈ రెండింటికి కూడి 1లోంచి టోటల్ 1 అనమాట. సో ఎల్సిఎం కడితే 3 4 12, 3 యొక్క పనిలో 4 సార్లు, 4 యొక్క పనిలో 3 సార్లు. సో 1 12 12, 1 12 12 -7, 12 - 7 అంటే 5. సో 5/12. సో మిగతా పార్ట్ ఎంత అంటే 5/12. అర్థమైందా? లేదా చెయ్యి ఎలా, 1 - 7/12. నేను ఎలా చేయొచ్చు, 1 12 12, 12 - 7 5, 5/12. సో మిగతా పార్ట్ ఎంత తెలిసింది, 5/12. సో ఇప్పుడు ఇందాక ఏం చేస్తున్నాం మనం, ఇందాక ప్రీవియస్ సమ్లో ఎలా చేస్తాం చూడండి, ఇలా మల్టిప్లై చేస్తాం కదా, ఇది ఇంటూ ఇది, ఇది ఇంటూ ఇది మల్టిప్లై చేస్తాం కదా. సో అట్లాగే ఇది కూడా మల్టిప్లై చేసేయచ్చు. 1/3 of 15, 1/3 of 15 plus 1/4 of 20 plus 5/12 of 20% -20. సార్ చేయండి, ముందు చేంజ్ చెప్తా. ఇది 5 times, ఇది 5 times, 4 ఎక్కం 3 4 12, 3 4 12, 5 4 20. సో 5 + 5 ప్లస్ ఇంటూ మైనస్ -25/3, 10 - 25/3. అది ఇప్పుడు 30, 30లోంచి 25 పోతే 5, మొత్తం 5/3%. మొత్తం మీద వచ్చేది 5/3%, 5/3% వచ్చింది. ఇప్పుడు మనం ప్రీవియస్ సమ్లో ఏం చేస్తాం చూడండి, ప్రీవియస్ సమ్స్లో ఇలా మల్టిప్లై చేస్తున్నాం, మల్టిప్లై చేస్తే వచ్చేది ఇక్కడ 0 సమానం కాబట్టి ఇక్కడ చేసాం. సో మొత్తం వచ్చేది ప్రాఫిటో లాసో తెలుస్తుంది, ఓవరాల్గా వచ్చే ప్రాఫిట్ ఆర్ లాస్ తెలుస్తుంది ఇలా చేయడం వల్ల, మల్టిప్లికేషన్ వల్ల. సో దీంతో మల్టిప్లై చేయడం వల్ల, మల్టిప్లై చేసి ఆ మూడింటిని యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఓవరాల్గా వచ్చే ప్రాఫిట్ ఆర్ లాస్ తెలుస్తుంది. సో ఎంత రావాలి, 5/3%. అదే 0 రావంటే -5/3% వేస్తే సరిపోద్ది. ఓవరాల్ ప్రాఫిట్ ఇది. యాజ్ పర్ మై పిక్చర్ the overall profit is 5/3%. As per the given question, overall profit is 138.50. If the total profit is, అంటే ఈ 5/3 పార్ట్ దేనికి ఈక్వల్ అవుతుందంటే 138 రూపాయల 50 పైసలకి ఈక్వల్ అవుతాయి. ఓకే, 5/3 పార్ట్ అయితే 5/3% వాల్యూ ఇది. అయితే మొత్తం విలువ ఎంత, మొత్తం విలువ ఎంత అంటే ఎంత పర్సెంట్ అంటావు, మొత్తం విలువ ఎంత పర్సెంట్? సో 1 అనేది ఎంత పర్సెంట్, 1 అనుకున్నాగా, మొత్తం టోటల్ 1 అంటే ఎంత పర్సెంట్, 1%. మొత్తం 1 అంటే మొత్తం వాల్యూ 1 అనుకున్నాం కదా, 1 నుంచి తీస్తే కదా రిమైనింగ్ పార్ట్ వచ్చింది. మొత్తం వాల్యూ 1 అన్నాను కదా, 1 అంటే ఎంత పర్సెంట్, 1%? నో 100%. 1 అంటే 100%. సో 100% వాల్యూ ఎంత, ఇది ప్రశ్న. అంటే ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసేద్దాం. సో 138.5 × 100. ఎప్పుడైతే 138.5 × 100 100 పెట్టి మల్టిప్లై చేస్తే 2 పాయింట్ పక్క జరిగిపోతాయి, 13,850 అయింది. సో ఈ 2 మల్టిప్లై చేస్తే బై 5/3 అంటే దాన్ని తిప్పి రాస్తే 3/5 అవుతుంది, ఇంటూ 3/5 ఇంటూ 3/5. సో 5 టేబుల్ దీంట్లో 2 5 10, 38, 7 5 35, 3 మిగిలింది, మళ్ళీ 7 5 35, 0. సో 2770 × 3. సో లాస్ట్లో 0 ఉంది కాబట్టి లాస్ట్ డిజిట్ ఇది కాదు, ఇది కాదు. 80308310. సో మల్టిప్లై చేయండి, 8310. సో ఆన్సర్ ఈస్ 8310 ఇస్ ద టోటల్ వాల్యూ. అర్థమైందా? టోటల్ వాల్యూ ఎంత అంటే 8310. ఒకసారి జాగ్రత్త చూడాలి. 1/3 ఆఫ్ ద గూడ్స్ ఆర్ సోల్డ్ అట్ 15% ప్రాఫిట్స్. 1/3 దాన్ని 15% ప్రాఫిట్ కమ్మాడు. అలాగే 25% అనగా నేను 1/4 రాశాను, 20% ప్రాఫిట్. 25% అంటే 1/4, 20% ప్రాఫిట్. ఓకే, మిగతాది అన్నాడు. మిగతాది అంటే ఈ 2 కూడి 1లో తీసేస్తే సరిపోద్ది, ఎందుకంటే ఫ్రాక్షన్లో ఉన్నాయి కదా, 1తో తీసేస్తే సరిపోద్ది. 2టికి కూడితే 7/12 వచ్చింది, 1లో తీసేస్తే 5/12 మిగులుతుంది. అప్పుడే కదా 12/12 అంటే 1 వచ్చేది. ఎస్, సో 5/12 అది అంతా 20% లాస్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఇందాక ఇలా రాస్తాం కదా 2 పార్ట్స్, దాని మీద 20% ప్రాఫిట్ అంటే 220 సార్ 40%. ఇలా మల్టిప్లై చేస్తున్నాం కదా. సో అలాగే ఇక్కడ కూడా మల్టిప్లై చేసాం, అంటే ఇట్లా రాయకుండా ఇట్లా రాసాం అడ్డంగా, ఇలా రాయకుండా. ఓకే, సో 1/3 × 15, 1/4 × 20, 5/12 × -20. అర్థమైంది, ఇక్కడ లాస్ కాబట్టి మైనస్. సో ఇక్కడ 3 ఏకం 15 5 సార్లు, 4 5 సార్లు పోయింది, 5 + 5 10, ప్లస్ ఇంటూ మైనస్ అక్కడ 5 5 25/3. సో 10 - 25/3. దీన్ని ఎలా చేయొచ్చు, డైరెక్ట్గా 13 30, 30 నుంచి 25 పోతే 5. సో 5/3 ప్లస్ వచ్చింది కాబట్టి ప్రాఫిట్ వచ్చింది. యాజ్ పర్ మై పిక్చర్ ద ప్రాఫిట్ ఈస్ 5/3%. యాజ్ పర్ గివెన్ 138.50, బోత్ ఆర్ సేమ్. సో 5/3% వాల్యూ ఎంతంటే 138.50. అయితే టోటల్ ఎంత అనుకుంటున్నాడు, టోటల్ అంటే ఎంత, 100%. ఒకటి కదా టోటల్ వాల్యూ 1, ఆ 1 అంటే ఏంటి, 100% వాల్యూ ఎంత. సో ఈ 2 మల్టిప్లై చేయాలి, ఈ 2 మల్టిప్లై చేయాలి. ఇక్కడ లేదు కాబట్టి ఇది డౌన్కి వచ్చేస్తుంది, అంటే 138.5 × 100. సో
100తో 2 సున్నాలతో ఉన్నాయి కాబట్టి మల్టిప్లై చేసేటప్పుడు ఆ 2 పక్కకి జరుగుతాయి. అంటే 138 పక్కన ఆ పాయింట్ తీసేసి 13,850 బై 5/3. 5/3 వల్ల ఏమవుతుంది? బై 5/3. కింద ఉన్న ఫ్రాక్షన్లో ఫ్రాక్షన్ ఉంటే ఏం చెప్పాను? కింద ఉన్న ఫ్రాక్షన్ తిప్పి రాయాలి, రెసిప్రోకల్ ఇంటూ 3/5. కొట్టుకుపోతే ఈ 2770 సార్లు కొట్టుకుపోయింది. దాన్ని 3 పెట్టి మల్టిప్లై చేస్తే 8,310 అనేది దాని యొక్క మొత్తం వాల్యూ కింద చెప్పచ్చు. ఓకే రైట్. క్వశ్చన్ నెంబర్ 115 చూడండి. 1/3 of the total of an article is sold at the profit of 15%, 1/4 of at a profit of 20%, and the remaining part as the profit of 24%. If the total profit is 6,240, find the cost price of the article. Very good. Stop the video and solve yourself. Same last problem లాంటిది, నెంబర్స్ మారినాయి అంతేగా. సో చూడండి, 1/3 వచ్చి 15% ప్రాఫిట్, 1/4 వచ్చేసి 20% ప్రాఫిట్, 20% ప్రాఫిట్. మిగిలిన భాగం అంటే ఎంత చెప్పారు? 1/3 + 1/4, 1/3 + 1/4 ఎంత? 12 LCM. 3 4 సార్లు 3 సార్లు అంటే 7/12. సో 1 - 7/12 అంటే ఒక 12 చెడిపోతే 5/12. సో మిగతా పార్ట్ అంతా 5/12. సో 5/12 పార్ట్ వచ్చేసి ఏమన్నాడు? 24% ప్రాఫిట్. సో ఇక్కడ చూడండి, ప్రాఫిట్ ఆఫ్ 15%, ప్రాఫిట్ ఆఫ్ 20% అండ్ రిమైనింగ్ పార్ట్ ప్రాఫిట్ ఆఫ్ 24%. అన్ని ప్రాఫిట్లో వచ్చినాయి. ఫైండ్ ద టోటల్ ప్రాఫిట్ ఇచ్చాడు. 1/3 15% అంటే 1/3 × 15 + 1/4 × 20 + 5/12 × 24. ఇది ఇక్కడ వచ్చేది టోటల్ ప్రాఫిట్ వస్తుంది యాజ్ పర్ అవర్ పిక్చర్. సో 3 టేబుల్ 15లో మనకి 5 సార్లు పోద్ది. అట్లాగే 4 టేబుల్ దీంట్లో 5 టైమ్స్ పోద్ది. 12 దీంట్లో 2 సార్లు పోద్ది. 5 + 5 10 + 5 2 10. సో 10 + 10 20. 20% ప్రాఫిట్ వచ్చిన టోటల్ మీద ఓవరాల్ ప్రాఫిట్ పర్సెంట్ 20%. అది ఎంతకి ఈక్వల్? 6240కి ఈక్వల్. 6240కి ఈక్వల్. అయితే 100% ఎంత? 100% ఎంత? అయితే ఆ వస్తువు ధరను కనుగొనండి. ఆ వస్తువులో ఒక ఆర్టికల్లో కొంత పార్ట్ అమ్మాడు. ఒక్కొక్క ఆర్టికల్ ఒక పెద్ద ముద్ద, దాంట్లో 1/3 పార్ట్ అమ్మేశాడు, దాంట్లో 1/4 అమ్మేశాడు, 5/12 అమ్మేశాడు. మొత్తం మీద ఆ వస్తువుని ఎంత కొన్నాడు అంటే 100% మాట. సిపి ఆల్వేస్ 100% వాల్యూ ఎంత? సో 100 × 6240/20 అంతేగా. ఇది ఇంటూ ఇది, ఈ 2 ఉన్నాయి కాబట్టి అది పైన రాయాలి, ఇది కింద రాయాలి. రైట్. ఇది క్యాన్సిల్. ఈ 2 దీంట్లో 3 2 6 12 2 24. 312 పక్కన 2 సున్నాలు, 312 పక్కన 2 సున్నాలు, 31,200. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 115. అర్థమైందా? సేమ్ ఇందాక ఎలా చేసాం అలాగే. 1/3 పార్ట్ 15% ప్రాఫిట్, 1/4 పార్ట్ 20% ప్రాఫిట్, 5/12 పార్ట్ 24% ప్రాఫిట్, 24% ప్రాఫిట్. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం? 1/3 × 15 + 1/4 × 20 + 5/12 × 24. అది చేసినప్పుడు మనకి టోటల్గా ఓవరాల్గా 20% ప్రాఫిట్ వచ్చింది యాజ్ పర్ అవర్ పిక్చర్. మరి యాజ్ పర్ గివెన్ వచ్చి 6,240. సో 100% కావాలి. ఎందుకు అంటే ఆ వస్తువు యొక్క అసలు ధర అడిగాడు. అంటే ఆ వస్తువు యొక్క ధరని కనుక్కోండి అన్నాడు. అంటే కాస్ట్ ప్రైస్ కనుక్కో. కాస్ట్ ప్రైస్ ఈజ్ ఆల్వేస్ 100%. సో 100% వాల్యూ ఎంత కనిపెట్టాం. దెన్ we will get the answer as 31,200 rupees. Right. Next question చూడండి. Sujata sold 62.5% of her goods at the profit of 24% and the remaining at the loss of 13%. What is her gain or loss percentage on the whole transaction? సుజాత తన 62.5% వస్తువుల్ని 24% లాభంతోనూ మరియు మిగిలినది 13% నష్టానికి విక్రయించింది. మొత్తం మీద లావాదేవీపై ఆమె పొందిన లాభము లేదా నష్ట శాతం ఎంత? సో 62.5% ఏదైతే ఉందో ఈ 62.5%ని ఆమె ఆఫ్ హర్ గూడ్స్ అట్ ద ప్రాఫిట్ ఆఫ్ 24% ప్రాఫిట్ కమ్మింది. నెక్స్ట్ రిమైనింగ్ ఏదైతే ఉందో ఆ రిమైనింగ్ని లాస్ ఆఫ్ 13% లాస్ కమ్మింది. మొత్తం మీద ఆమెకు వచ్చిన ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ ఎంత చెప్పండి అని అడుగుతున్నాడు మన ప్రశ్న నెంబర్ 116లో. సో 62.5 అంటే అర్థం ఏంటంటే 5/8. 62.5 అంటే ఎంత? 5/8 అంటే టోటల్ ఎంత? దాని అర్థం ఏంటి? టోటల్ 8 ఆర్టికల్స్ ఉన్నాయి, అందులో 5 ఆర్టికల్స్ని 24% లాభానికి అమ్మింది. సో టోటల్ 8 ఆర్టికల్స్ ఉన్నాయి, అందులో 5 ఆర్టికల్స్ని 24% ప్రాఫిట్కి అమ్మింది. మిగిలిన 3 ఆర్టికల్స్ని 13% లాస్కి అమ్మింది. సో అప్పుడు ఏం చెప్తా? 5 ఆర్టికల్స్ ద్వారా 24% అంటే ఇలా మల్టిప్లై చేస్తే ఇట్లా రాయిపోతే ఇట్లా రాశాను అంతే. అంటే 5 × 24 ప్లస్ 2 కలపాలి కదా, 3 × 13. ఇది లాస్ కాబట్టి -13. సో 5 24 120 ప్లస్ ఇంటూ మైనస్ 3 13 39. ఇది తీసేస్తే 81% ప్రాఫిట్ లాస్. పాజిటివ్ వచ్చింది కదా, 81%
ప్రాఫిట్. 81% ప్రాఫిట్ అయితే అది మొత్తం ఎంతకి? 81% ఎంతకి? మొత్తం 8కి. 81% ఎంత? మొత్తం 8కి. అంటే ఒకదానికి ఎంత అవుద్ది? 81% by 8 అంటే 10 చిల్లర అవుతుంది. సో ఇది కాదు, ఇది 10 పర్ఫెక్ట్గా ఉంది, ఇది కాదు. 10.5 అంటే ఇది కూడా కాదు. 10.125 అంటే ఇది 10.5 కదా. 10.5 అంటే 1880, 1880, 8 84 అవుతుంది. సో ఇది కాదు. ఇది 9 ఉంది, ఇది కాదు. ఎగ్జాక్ట్ 10 ఉంది, ఇది కాదు. 10.125% ప్రాఫిట్ ఓవరాల్గా వచ్చిన పర్సంటేజ్ అండ్ హోల్ ట్రాన్సాక్షన్ మీద వచ్చింది ఎంత అంటే ఇది 8కి ప్రాఫిట్. అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఈ 2 మల్టిప్లై చేసామంటే ఇది 5కి. సో 5 24 చేసాం. సో వచ్చింది మొత్తానికి కలిపి. ఆ మొత్తాన్ని మళ్ళీ ఒకదానికి చేస్తేనే అప్పుడు టోటల్గా మొత్తం మీద ఈ హోల్ ట్రాన్సాక్షన్లో వచ్చినటువంటి ప్రాఫిట్ తెలుస్తుంది. ఓకే, మొత్తం 8 వస్తువుల మీద క్యాలిక్యులేట్ చేయాలి. రైట్, దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 116. రైట్, క్వశ్చన్ నెంబర్ 117 చూడండి. ఏ షాప్ కీపర్ బైస్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ 150 per kg, 15% of product was damaged. At what price should he sell the remaining so as to earn a profit of 20%? ఒక దుకాణదారుడు 1 కిలోగ్రాముకు 150 చొప్పున కొంటున్నాడు. 15% వస్తువులు దెబ్బతిన్నాయి. 20% లాభం పొందడానికి అతను మిగిలిన మొత్తాన్ని ఏ ధరకి కిలోకి విక్రయించాలి? మంచి క్వశ్చన్ నాన్న. సో 15% డ్యామేజ్ అయింది. 15% ఏమైంది? ప్రొడక్ట్ వాజ్ డ్యామేజ్. 15% డ్యామేజ్ అయింది. 15% డ్యామేజ్డ్ అంటే ఏంటి? 15/100. 3 5 15, 25 100 అంటే టోటల్గా 20 ఆర్టికల్స్ ఉన్నాయి. ఈ 20 ఆర్టికల్స్లో 3 డ్యామేజ్ అయినాయి, మిగతా 17 మిగిలినాయి. అంతేగా ఈ 3 ఏమైనాయి? డ్యామేజ్డ్. ఇవి గుడ్ వన్స్, ఇవి గుడ్ వన్స్. అంతేగా ఇవి మంచివి, గుడ్ వన్స్. ఏ షాప్ కీపర్ బైస్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ 150 per kg. వాడు ఎలా అమ్ముతున్నాడు? 150 per kg. కేజీ 150కి అమ్ముతున్నాడు. 15% ప్రొడక్ట్ వాజ్ డ్యామేజ్డ్ అంటే 3/20. దాని అర్థం ఏంటి? టోటల్ 20 ఆర్టికల్స్ ఉన్నాయి. ఆ 20 ఆర్టికల్స్లో 3 ఆర్టికల్స్ డ్యామేజ్ అయినాయి. అంటే వాట్ ప్రైస్ షుడ్ హీ సెల్ ద రిమైనింగ్ ఎంత? 17 యాజ్ టు ఎర్న్ 20%. మొత్తం మీద 20% ప్రాఫిట్ రావాలి. 20% ప్రాఫిట్ వచ్చినట్టుగా అమ్మాలి. ఇప్పుడు సిపి చూడ అసలు ఎంత కొన్నాడు? కొన్నది 150 బైస్ 150 per kg. 150 per kg. ఓకే, సో 150 per kg అంటే ఆ 20 పార్ట్లు 20 150లు 20 పార్ట్లు ఒక్కొక్కటి 20 పార్ట్లు ఒక్కొక్కటి 150 చొప్పున 20 × 150 3,000 రూపాయలు కొన్నట్టేగా. 20 × 150 15 30 2 సున్నాలు. సో 3,000 రూపాయలు కొన్నట్టేగా. ఇప్పుడు ఈ 3 డ్యామేజ్ అయినా ఈ 17ని ఇప్పుడు 3,000 రూపాయలు కొన్నట్టే. ఈ 17ని 3,000 రూపాయలు కొన్నట్టే, అంతే కదా. డ్యామేజ్ అయితే ఇప్పుడు వాడు కొన్న ఈ 17 మిగిలిన వాడు అమ్ముకోవడానికి మిగిలిన 17. ఈ 17ని వాడు 3,000 రూపాయలు కొన్నట్టే. ఎస్. ఇప్పుడు ఎస్పీ సెల్లింగ్ ప్రైస్ ఏం కావాలంటున్నాడు? ఎంత కావాలంటున్నాడు? 20% ప్రాఫిట్ తెచ్చుకోవాలి. ఆడు పెట్టిన పెట్టుబడి మీద 20% ప్రాఫిట్ తెచ్చుకోవాలి. అంటే 120% ఎంత తెలియాలి. 120% ఎంత అనేది తెలియాలి. ఇది 100% కింద లెక్క. సిపి ఆల్వేస్ 100% కదా. సో 100% 3,000 అయితే 120% ఎంత? 20% ప్రాఫిట్ తెచ్చుకోవాలనుకుంటున్నాను కదా. 20% లాభం పొందాలి. రైట్. సో 3,000 × 120/100. సో ఇక్కడ 2 సున్నాలు, ఇక్కడ 2 సున్నాలు కొట్టేయాలి. సో 3 12 36 పక్కన 2 సున్నాలు. 3,600కి అమ్మాలి వాడు మొత్తం మీద. అప్పుడు 20% ప్రాఫిట్ వస్తుంది. మొత్తం మీద మిగిలిన వాడు అమ్మడానికి ఎన్ని మిగిలినాయి? 17 కేజీలే మిగిలినాయి. ఈ 17 కేజీలని 3,600కి అమ్మాలి. అంటే ఒక్కొక్క కేజీకి ఎంతకు అమ్మాలి? అదే ప్రశ్న. సో 3,600/17. సో ఇదే ఆన్సర్. ఆప్షన్లో డివిజన్ చేస్తే 211 13/17 వస్తుంది. సో ఎంతకు అమ్మాలంటే 211 రూపాయలు 211 చిల్లర అమ్మాలన్నమాట. సో 211 13/17 రూపీస్కి మిగిలిన 17 వస్తువుల్ని ఒక్కొక్కటి 211 రూపాయల చిల్లరకి అమ్మితే కానీ అప్పుడు ఆయనకి మొత్తం మీద 3,600 రూపాయల డబ్బులు రావు. అంటే 20% ప్రాఫిట్ వస్తుంది. ఓకే, అర్థమైందమ్మా. మొత్తం 20 ఆర్టికల్స్ ఉన్నాయి. ఎలా 20 ఆర్టికల్స్ ఉన్నాయని నీకు తెలిసింది? సో డ్యామేజ్ అయిన దానికి మనం 15% డ్యామేజ్ అయింది అన్నాడు అంటే దానికి మనం ఫ్రాక్షన్ వాల్యూ వేస్తాం. 15/100 అంటే 3/20. అంటే దాని అర్థం టోటల్ ఆర్టికల్స్ 20, అందులో 3 డ్యామేజ్ అయిపోయినాయి, 17 మిగిలినాయి. ఈ 17ని ఎట్లా కొన్నాడో రేట్ ఇచ్చాడు మనకి. 150 చొప్పున ఒక్కొక్క కేజీ 150 చొప్పున కొన్నాడు. సో 20 కేజీలు కొన్నాడు. కొట్లో కొనుక్కొచ్చేటప్పుడు 20 కేజీలు కొనుక్కొచ్చాడు. 20 150లు 3,000 పెట్టి కొనుక్కొచ్చాడు. వచ్చే దారిలో 3 డ్యామేజ్ అయిపోయినాయి, 17 మిగిలినాయి. ఈ 17 ఇప్పుడు వీడికి 3,000 రూపాయలు పడ్డట్టు. ఎస్, ఈ 17 3,000 రూపాయలు పడితే 17 3,000 రూపాయలు పడితే అది 100% అనమాట. ఇప్పుడు వాడు అమ్మాలి. ఇప్పుడు అమ్మాలి అంటే ఈ 17 ఎంతకు అమ్మాలి అంటే 20% లాభంతో అమ్మాలనుకుంటున్నాడు. సో 120% ఎంత అంటే 3,600 అయింది. సో
అప్పుడు 20% వచ్చింది. ఈ 3600 ఎన్నిటి మీద వస్తాయి? 17 మీద వస్తాయి. 3600 రూపాయల డబ్బులు ఎన్ని అమ్మిన తర్వాత వస్తాయి? 17 అమ్మిన తర్వాత వస్తాయి. సో ఒక్కొక్క దాన్ని ఎంతకు అమ్మాలి ఆయన? అప్పుడు 211, 13/17 రూపాయలకి అమ్మితే అప్పుడు ఈయనకి 20% లాభం వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 117.